ఏమి రుచి అనరామై మరిచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. నాకు తెలుసు మీ ఫీలింగ్ ఏంటో. నేను ఎదురుగా ఉంటే తూ అందాం అనుకుంటున్నారు కదా. సర్లేండి, నా సింగింగ్ బాగాలేదేమో కానీ వంకాయ కర్రీ మాత్రం బాగుండకుండా అస్సలు ఉండదు. అందులోనూ గుత్తి వంకాయ కర్రీ ఇలా ప్రిపేర్ చేశారంటే ఎవరైనా కానీ లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. చిట్టి చిట్టి గుత్తి వంకాయలను అయితే తెచ్చేసుకున్నాను. ఫ్రెష్ గా గట్టిగా భలే ఉన్నాయి. వేపుడు చేద్దాం అనుకున్నాను కానీ మా వారిని ఒకసారి అడిగి చేద్దామనే ఉద్దేశంతో మా వారికి ఫోన్ చేసి కర్రీ చేయమంటావా వేపుడు చేయమంటావా గుత్తి వంకాయ అని అడిగితే నువ్వేదో ఫిక్స్ అయ్యి ఉంటావుగా అదే చేయమన్నారు. లేదు లేదు నేను ఏం ఫిక్స్ అవ్వలేదు, వేపుడే ప్రిపేర్ చేయమంటారు అని కాన్ఫిడెంట్ గా మీరు ఏది చెప్తే అదే వండుతాను అన్నాను. కానీ ఇక్కడ మా వారైతే షాక్ ఇచ్చేసారు. కర్రీ ప్రిపేర్ చేయమన్నారు. మనం మైండ్ లో ఒక్కటి ఫిక్స్ అయిన తర్వాత అది అస్సలు మార్చుకోలేము కదా. కానీ నేను మాత్రం ఆ టైప్ కాదనుకుంటారేమో. నేను కూడా అదే టైప్, కానీ మా వారు ఏదైనా అడిగారు అని అంటే అదే చేస్తుంటాను. ఇక్కడ నా ప్రిఫరెన్సే నేను వదులుకుంటాను. కొన్నిసార్లు చెప్తుంటాను ఇది అనుకున్నాను అని అంటే ఓకే అదే చేసేయి అంటుంటారు. ఇదేనేమో కదా అండర్స్టాండింగ్. సర్లే నువ్వు నీ గుత్తి వంకాయ అండర్స్టాండింగ్ అనుకుంటున్నారు కదా. సరే కానీ నేను ప్రిపేర్ చేసిన ఈ గుత్తి వంకాయ కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.